పిల్లలు వచ్చారా? పంచతంత్ర కథలు వినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇవి కేవలం కథలే కాకుండా జీవన పాఠాలు నేర్పే మేధో ప్రేరణాత్మక గ్రంథాలుగా కూడా వీటిని చెప్పుకోవచ్చు. నైతిక బోధ ప్రతి పంచతంత్ర కథలోనూ ఒక పాఠం ఉంటుంది. మంచితనం, నమ్మకం, ధైర్యం, తెలివితేటలు వంటి విలువలు ఇందులో ఉంటాయి. ఈరోజు హిరణ్యకుడు చెప్పబోయే కథ లేడీ కాకి నక్క కథ. పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి. ఆ అడవిలో ఒక కాకి, లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండెలు దొరికితే లేడీ కాకికి ఇచ్చేది. కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడీకి తెచ్చిపెట్టేది. ఈ విధంగా ఆ రెండు ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి మంచి చెడులు మరొకరు చెప్పుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది. ఒకనాడు బాగా బలిసి ఉన్న ఆ లేడిని చూసి ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగినది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేత మేసే లేడి వద్దకు వెళ్ళి, నమస్కారం లేడి బావగారు, నేను ఈ అడవిలో ఆ చివర ఒక మూల ఉండేదాన్ని. అక్కడ క్రూర జంతువుల బాధపడలేక ఇటు వచ్చాను. వచ్చి రావడంతోనే మీరు నాకు కనిపించారు. నీతో చిలిమి చేయాలనే కోరిక కలిగింది. నాకు ఈ చోటు బాగా తెలుసు కదా. ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం అని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది. పాపం లేడీ నక్క మాటలు నమ్మింది. ఆపదలో ఉండి శరణు వేడి స్నేహం కోరి వచ్చిన తోటి జంతువును ఆదరించడం కనీస ధర్మం అని భావించింది. అయ్యో, లేడీ మోసపోయిందా? అవును పాపం. కథ వినండి. నక్కతో స్నేహం చేయదలచి, నక్కబావా, నాకొక కాకి స్నేహితుడున్నాడు. మేమిద్దరము కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము. నీవు కూడా మాతో పాటు ఉందువు గాని మా ఇంటికి వెళ్దాంరా అని దానిని వెంట పెట్టుకొని కాకి వద్దకు వచ్చి దానికి నక్క విషయమంతా చెప్పినది. కాకి జింకతో, మిత్రమా, మంచి చెడు ఆలోచించక కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహము చేయరాదు. ఇది జిత్తుల మారి నక్క, పైగా మాంసాహారి కూడా. దాని గుణగణాలు మనకు తెలియవు. అలాంటి వారి స్నేహం మంచిది కాదు. వారి వారి గుణగణములు తెలియక ఎవరిని పడితే వారిని దరికి చేరనిస్తే పిల్లి మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణాలు కోల్పోయిన గ్రద్దవలే అగును. ఆ కథ చెప్తాను, ఆలకించు అంటూ కథ చెప్పసాగింది. అంటే ఇప్పుడు కాకి కథ చెప్తుందా? అవును మరి. ఏం కథ బాబాయ్? గ్రద్ద పిల్లి కథ రండి మరి. పూర్వం గంగా నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది. దాని మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. అదే చెట్టు త్వరలో జరగ్దవ అను ఒక గద్ద జీవిస్తున్నది. జరగ్దవమునకు గ్రుడ్డితనముతో పాటు ముసలితనము కూడా తోడై ఆహారం తెచ్చుకోవడానికి కూడా చేతకాక అవస్థపడుచున్నది. దానిని చూచి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి. అందుకుగాను ఆ చెట్టుపైనున్న పక్షి పిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలం గడుపుచూ ఉన్నది. ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళడం చూసి దీర్ఘకర్ణుడు అనే జుత్తులమారి పిల్లి పక్షి పిల్లలను తినాలని ఆ చెట్టు ఎక్కినది. పిల్లిని చూచి భయపడి పక్షి పిల్లలు అరవసాగినవి. శత్రువెవడో వచ్చాడని గ్రహించి గ్రద్ద, ఓరి
నీవెవడవు, ఇక్కడకు ఎందుకు వచ్చితివి అని గద్దించినది. నేను దీర్ఘకర్ణమనే పిల్లిని అని చెప్పగా వినిన గ్రద్ద, ఓరి తక్షణమే ఇచ్చటి నుండి వెళ్ళిపోమ్ము, పోకింటివా నీ ప్రాణములు నీకు దక్కవు, పోయేదవా లేదా అని కోపముగా గద్దించినది. గ్రద్ద మాటలకు పిల్లి గజగజాలాడి, అయ్యా, నేను ఎంత పాపము చేసి తినో ఈ పిల్లి జన్మనెత్తి తిని, అనేక పాపములు ఆచరించి తిని, కొంతకాలముగా నాకు జ్ఞానము కలిగి మాంసము ముట్టక సత్యము తప్పక చంద్రాయణ వ్రతము ఆచరించుచుంటిని. గంగా స్నానము చేసి పెద్దల వలన ధర్మ మార్గము తెలుసుకొనవలనని ఆశతో మీ వద్దకు వచ్చి తిని, కానీ వేరొక దురాలోచన లేదు నాకు. కాబట్టి నా యందు దయ ఉంచి నన్ను శిష్యునిగా స్వీకరించండి అని గ్రద్దతో పలికినది. పిల్లి వినయంగా పలికిన పిల్లి మాటలకు గ్రద్ద సంతోషించినది. పిల్లిని స్వేచ్ఛగా వచ్చి పొమ్మన్నది. అయ్యో, ముసలి గ్రద్ద పిల్లి మాటలు నమ్మి మోసపోయిందా? అవును పాపం. ఆనాటి నుంచి రోజు పక్షులు లేని సమయంలో ఆ చెట్టు పైన గ్రద్ద పిల్లి కాలక్షేపం చేయసాగాయి. కొన్నాళ్లు నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టు మీదకు ప్రాకి గోళ్లలోని పక్షి పిల్లలను తిని ఆ ఈకలను ఎముకలను గ్రద్ద నివసించుచున్న చెట్టు త్వరలో పడవేసినది. గ్రుడ్డి గ్రద్దకు ఈ విషయం ఏమీయూ తెలియదు. పాపం, కళ్ళు కనిపించవు కదా, అలా మోసం చేయడం తప్పు కదా పిన్ని? అవును, చాలా తప్పు. తర్వాత కథను వినండి. క్రమముగా పక్షులకు తమ పిల్లలు పోవుచున్నవే అనే అనుమానం కలిగినది. వెంటనే గ్రద్దను అడిగాయి. అది తనకేమీయూ తెలియదన్నది. కానీ దాని త్వరలోనున్న ఏకలను ఎముకలను చూచి, ఈ పాడు గ్రద్ద మనమిచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూసి మన పిల్లలను పొట్టన పెట్టుకున్నది అని భావించి పక్షులన్నీ కలిసి గ్రద్దను పొడిచి పొడిచి చంపాయి. కాబట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మి దగ్గరకు చేరనీయరాదు అని కాకి చిత్రాంగునితో, అంటే కాకి జింకతో పలికినది. పాపం, ముసలి గ్రద్దను పావురములన్నీ పొడిచి చంపేశాయా? అయ్యో, అందుకే కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు కదా పిన్ని. ఎవరితోనైనా స్నేహం చేయాలంటే వాళ్ళ యొక్క గుణగణాలు పరిశీలించాలి. మంచివారితోనే స్నేహం చేయాలి. తర్వాత కథను మరలా రేపు చెప్పుకుందాం. తర్వాత కథలో జింకను కాకి ఎలా కాపాడింది, ఆపదలో ఉన్నప్పుడు అది జింకను ఎలా రక్షించింది అనే విషయాలు తెలుసుకోవాలంటే తర్వాత భాగం తప్పక చూడండి. ఫ్రెండ్స్, కథలను వినండి, విజ్ఞానాన్ని పెంచుకోండి. ఫ్రెండ్స్, మా స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మరలా రేపు కలుద్దాం.